వైక్యూ బిజినెస్ కు స్వాగతం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండి ధర 3,000 రూపాయలు పెరిగి 1,17,000కు చేరుకుంది. ఈ ఆకస్మిక పెరుగుదల మార్కెట్ లో చర్చనీయాంశంగా మారింది. వెండి ధరలో ఈ ఊపు ఆభరణాల కొనుగోళ్లపై, పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాల్సి ఉంది. ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర 99,600 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 91,300 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వెండి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదడుకులు, డిమాండ్ లో పెరుగుదల కారణం కావచ్చు. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఎలా మారుతాయి, బంగారం ధరలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఆసరంగా ఉంది. రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ భారతీయ స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా ఉత్సాహం. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. బ్యాంకింగ్, ఎన్ఎఫ్బిసి, ఆటో సెక్టర్ షేర్లు ఊపందుకొని లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ సూచీలు రెపో రేట్ కట్ నిర్ణయం తర్వాత లాభంలోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 81,670 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 24,838 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ రేట్ కట్ నిర్ణయం ఇన్వెస్టర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో హౌసింగ్ మరియు ఆటో ఉత్పత్తుల షేర్లు కూడా గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ లో మొత్తం 1,878 షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రముఖ కంపెనీలు, ఎన్ఎఫ్బిసిలు, ఆటో సంస్థలు ఈ రోజు ట్రేడింగ్ లో ముందంజలో ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ రెపో రేటు తగ్గింపు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ను పెంచడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు మరింత ఉత్సాహంగా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. టాటాకు ఐఫోన్లు సర్వీస్ కాంట్రాక్ట్. భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్లతో పాటు మ్యాక్ బుక్ల సర్వీస్ బాధ్యతను భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ టాటా గ్రూప్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ నిర్ణయం భారత్ లో యాపిల్ సేవల విస్తరణ ఒక మైలురాయిగా నిలుస్తుంది. టాటా గ్రూప్ తమ కర్ణాటకలోని ఐఫోన్ అసెంబ్లీ క్యాంపస్ నుంచి ఈ సర్వీస్ కార్యకలాపాలను నిర్వహించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ బాధ్యతను తైవాన్ కు చెందిన విస్ట్రోన్ సంస్థ నిర్వహిస్తుంది. అయితే టాటా గ్రూప్ ఈ బాధ్యతను స్వీకరించడం ద్వారా భారత్ లో యాపిల్ ఉత్పత్తుల సర్వీసింగ్ ను మరింత స్థానికీకరణ చేయనుంది. ఇది భారతీయ వినియోగదారులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవను అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాదు ఈ ఒప్పందం టాటా గ్రూప్ కు టెక్ రంగంలో మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా భారత్ లో ఉద్యోగ అవకాశాలను కూడా పెంచే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరిక విడుదల చేశారు. భారత్ లో యాపిల్ సేవల విస్తరణ కొనసాగితే అధిక పన్నులు విధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్ లో విస్తరణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టాటా యాపిల్ భాగస్వామ్యం భారత టెక్ రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని తెరవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తో గొడవ, 12.8 లక్షల రూపాయల కోట్ల నష్టం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా మారింది. ఈ వివాదం మస్క్ కు భారీ నష్టాలుగా మారింది. నిన్న ఒక్కరోజే ఆయన సుమారు $150 బిలియన్ అంటే దాదాపు 12.8 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. మార్కెట్ లో టెస్లా షేర్లు ఏకంగా 14% పడిపోయాయి. ఈ నష్టాలకు కారణంగా ట్రంప్, మస్క్ మధ్య తలెత్తిన ట్యాక్స్ బిల్లు వివాదం నిలిచింది. ట్యాక్స్ బిల్లుతో ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే పన్ను రాయితీలు రద్దవుతాయన్న అభిప్రాయాన్ని మస్క్ బయటపెట్టారు. ఈ బిల్లుతో టెస్లా సేల్స్ పై ప్రభావం చూపడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుందన్న దానిపై మస్క్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ట్రంప్ మాత్రం మస్క్ ఆరోపణలు తిప్పికొడుతూ ఆయన స్వలాభం కోసమే విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా స్పందించారు. వీరి మధ్య మాటల తూటాలు ఇంకా కొనసాగేలా కనిపిస్తున్నాయి.